వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇదా అయిపోయిందా? ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతు యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకి కంఠభూషణం వామి శక్తిహరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్ నిత్యం చకారాయ నమో నమః. 2026 సంవత్సరం ఆగస్టు నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి తృతీయంలో శని ఉన్నాడు. ఈ శని చివరి భాగం. ఇంకా సంవత్సరం 3 నెలలు కష్టాలున్నాయి. ఈ కష్టాల నుంచి మీరు బయటపడాలి అంటే ఎంతైనా మంచిది. ఎందుకంటే ప్రతిరోజు కూడా శివుడికి పూజ చేసుకోండి. సోమవారం ఈశ్వరాభిషేకం చేసుకోండి. మారేడు దళాలతో ఈశ్వరుడికి పూజ చేయండి. ప్రతి శనివారం శనికి అభిషేకం చేసుకోండి. ఇట్లా ఉంటూ ఉండండి. తర్వాత వ్యాపారం బాగుంటుంది. తర్వాత అష్టమంలో శుక్రుడున్నాడు. ఈ శుక్రుడి వల్ల కూడా సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. కుటుంబ కలహాలు ఉండటానికి అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. అయితే ఈ రాశి వాళ్ళకి ద్వితీయంలో ఉన్న శని వల్ల విపరీతమైన కష్టాలు. చచ్చిపోదాం, ఇంతకాలం పడ్డాం, ఇక పడలేం, మన వల్ల కాదు, ఏదోటి చేసుకొని చూద్దామన్నంత బాధాకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి వీటి నుంచి తప్పించుకోండి. ఎప్పుడు కూడా ఎంత కష్టానికైనా నీకు ఉపయోగపడేవాడు ఎవడు లేడు, దేవుడు తప్పితే. దేవుణ్ణి నమ్మండి. తల్లిదండ్రుల్ని పూజించండి. తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. భార్యని ఇబ్బంది పెట్టబాకండి. తల్లిదండ్రుల్ని బాగా చూసి భార్యని ఇబ్బంది పెట్టడం కానీ, భార్యని బాగా చూసుకొని తల్లిదండ్రుల్ని మరి వృద్ధాశ్రమాల పాలు చేయటం కానీ చేస్తే ఈ రాశి వాళ్ళకి జీవితంలో బాగుపడతాయి. ఇది చివరి సమయం. కాబట్టి ఈ కుంభరాశికి ద్వితీయంలో శని చివరి భాగం. ఈ భాగంలో తల్లిదండ్రులను ఎంత ప్రేమగా చూస్తారో, భార్యని ఎంత ప్రేమగా చూస్తారో ఏమీ లేదండి. ఏ మాట మాట్లాడుకోకుండా, అంటే విరోధమైన మాట, మంచి మాట మాట్లాడుకోవద్దు అంటల్లా. మంచిగా మాట్లాడుకోండి. ఉప్పు కారం వేసుకొని తిన్నా అందరూ కలిసి కూర్చొని తింటే ఆ ఆనందం వేరు. కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళు తిన్న తర్వాత ముసలి వాళ్ళకి బయట అన్నం పెడుతున్నారు. మరి ఏం చేస్తున్నారు, ముసలి వాళ్ళు వాళ్ళ రూపం మారిపోయింది, మరి పళ్ళు ఊడిపోయినాయి, చొంగ గారుతోంది. మీ పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ రోగాలు ఏదో మీ పిల్లలకు అంటుకుంటుందని చెప్పి పిల్లల్ని దగ్గరికి పనిపోనీయకుండా మీరు ఇట్లా చేయడం చాలామంది చేస్తున్నారు. పెద్దవాళ్ళు జీవితంలో పడిన అనుభవం అంతా గుర్తుపెట్టుకొని పిల్లలకు మంచి మాటలు నేర్పుతారు అనేది మాత్రం మీరు జీవితంలో మర్చిపోవద్దు.
ఎందుకంటే ఈరోజు కూడా నాకు గుర్తు, మా తాతగారు వాళ్ళు నన్ను చూచింది, నన్ను ఎంతో ప్రేమగా చేసింది అంతా కూడా నాకు బాగా గుర్తుంది. కాబట్టి వాళ్ళు చూపిన ప్రేమ తల్లిదండ్రుల కంటే నాయనమ్మ తాత, అమ్మమ్మ తాత ఎంతో ప్రేమగా పిల్లలంటే కలవరిస్తారు. కన్న సంతానం కంటే మనవ సంతానాన్ని ఎంతో ప్రేమగా చూస్తారు. ఇది ఎక్కడ దురాగతమో, ఇది ఎక్కడి కర్మమో అర్థం కావట్లేదు. పెద్దవాళ్ళని దూరం చేసుకుంటున్నారు. ఇట్లా దూరం చేసుకొని స్వతంత్రమైనటువంటి తాళాలు భార్యకిచ్చి తల్లిదండ్రుల్ని హింస పెట్టి బాగుపడతల్లా, చాలా నష్టపడిపోతున్నారు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మన హిందూ మత ధర్మం ఏంటంటే కుటుంబ కలహాలు లేకుండా ఉండటం, పెద్దవాళ్ళని గౌరవించటం, మరి పిల్లల్ని ప్రేమగా చూడటం, పిల్లలకి విద్యా బుద్ధులు చెప్పటం. రామాయణ భారత భాగవతాలంతా కూడా పెద్దవాళ్ళు చెబుతారు. దాన్ని పిల్లలు నేర్చుకుంటే బాగుపడతారు. మరి ఆంటీ యాంటీ చీమ, మరి బీఫర్ బాల్, ఇవి కాదు మనకు కావాల్సింది. ఓం నమ శివాయ సిద్ధం నమ, ఇది పంచాక్షరి మహామంత్రం. అవి దిద్ద పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం ఏంటి, మంది కాదు. కానీ దాన్ని వదలద్దంటల్లా. ప్రపంచ దేశాలకు పోవాలంటే ఇంగ్లీష్ అవసరమే. కానీ మన మాతృభాష బాగా గుర్తుపెట్టుకోవాలి. కన్న తల్లిని, కన్న తండ్రిని, తర్వాత మన మాతృభాషని గుర్తుపెట్టుకొని చక్కగా మనం మంచిగా ఉందాం. స్వస్థలేదు. దానాలు చేయకపోగా అందమైన ఆడపిల్లని హింసించడం, కనీసం 10 సంవత్సరాల లోపల పిల్లల్ని కూడా చెడగొట్టడం, ఇట్లాంటి మహాపాపమైన పనులు చేయటం వల్ల ఏలినాటి శనిలో ఎంత పుణ్యం చేసినా, ఎంత గ్రహశాంతులు చేసినా ఆ 7 సంవత్సరాల 6 మాసాల లోపల పడరాని కష్టాలని పడి చివరికి బతికి బయటపడతావా అన్నంత పరిస్థితి బాగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఎంతో జాగ్రత్త పడి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పించుకోవడం చాలా అవసరం. మీకు ఇప్పుడు డబ్బులు వస్తాయి, డబ్బు బాగా సంపాదిస్తారు. ఎప్పుడు వచ్చే సంపాదన కంటే ఎక్కువ సంపాదన వస్తుంది. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును. మొన్న ఈ మధ్య కూడా చెబుతున్నారు, కోటీశ్వరుడు ఓ పిల్ల కావాలని కోరుకున్నాడు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆ పిల్ల ఇతని మాటలకు లొంగలేదు. చంపి ముక్కలు ముక్కలుగా నరికాడు. ఏమన్నా వచ్చిన ప్రయోజనం ఉందా? ఎప్పుడు కూడా ఎవడు ఎంత పుణ్యం చేసుకుంటాడో వాడికి తగినటువంటి భార్య దొరుకుతుంది అని శాస్త్రం చెప్తుంది. ఏమిటంటే ఒక గుడ్డ కొనుక్కొని కొన్నాళ్ల పాటు కట్టుకొని ఆ గుడ్డ రంగు పోయిందనో చిరిగిందనో అవతల బారేసి వేరే గుడ్డ కొనుక్కుంటారు. కొత్త గుడ్డ కట్టుకుంటారు, పాత గుడ్డ పారేస్తారు. ఇవాళ ఆడ మనిషి అంటే అందమున్నంతకాలం అనుభవించి తర్వాత ఆ ఆడ మనిషిని వదిలిపెట్టడం, పరస్త్రీ వ్యామోహం కలగటం, ఇటువంటి దుర్గుణాల వల్ల మన భారతదేశం, మన హిందూ మతం అనాది మతం. ఈ అనాది మతంలో ఇటువంటి పనులు జరగటం లేదు. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఒక మగవాడికి ఒక్కతే భార్య, ఒక ఆడ మనిషికి ఒక్కడే భర్త. ఈ విధమైన పద్ధతులు అనాది మతం నుంచి గృహస్థాశ్రమ ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని తప్పి సంచరించడం చేత అనేక రకాలైన బాధలు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం.
ఎవడు ఏ తప్పుడు పని చేస్తాడో వాడికి తగిన పరాభవం తప్పదు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు, ఎందుకంటే ఇది గోచారం, ఈ గోచారం 25 వంతులే జరుగుతుంది. మిగతా 75 వంతులు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము దాని మీద జరుగుతుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి ఎటువంటి దోషాలు ఉంటే దానికి తగిన శాంతి చేసుకోవటం చాలా అవసరం.